అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు కేకేసి ఫర్ యూ. 10/6/2025 ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగినటువంటి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్లో జీకే కరెంట్ అఫైర్ బిట్లని ఒకసారి డిస్కస్ చేస్తాం. ఇక్కడ హైలైట్ ఏంటంటే దాదాపు 20 బిట్లలో 11 బిట్లు మన కేకేసి క్లాస్లో డిస్కస్ చేసినటువంటి టాపిక్స్ నుంచే రావడం జరిగింది. వాటికి మీకు ఎవిడెన్స్తో మీకు చెప్తాను. సో ఇక మీదట ఎవరైనా దీన్ని ఫాలో కాకపోతే మీరు జూన్ 2024 నుంచి డిసెంబర్ 2024 వరకు పీడిఎఫ్లు మీకు యూట్యూబ్ మన ఛానల్లో కేకేసి ఫర్ యూలో ఉన్నాయి. కార్తికేయ నాలెడ్జ్ సెంటర్ అని యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. అదేవిధంగా జనవరి 2025 నుంచి జూన్ 2025 వరకు క్లాసులు, పీడిఎఫ్, ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మన డిస్క్రిప్షన్లో ఉన్న లింక్లో నుంచి ఉన్నాయి. అది కూడా మన కార్తికేయ నాలెడ్జ్ సెంటర్ ఛానల్లోనే ఉన్నాయి. కాబట్టి ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అందించడం జరుగుతుంది. అదేవిధంగా షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకే, మనము టాపిక్లోకి వెళ్దాం. మొదటి బిట్టు, స్వతంత్ర భారత మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? సి రాజగోపాలాచారి. 1773లో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వారన్ హేస్టింగ్. మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వారన్ హేస్టింగ్. 1833 చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరంటే విలియం బెంటింగ్. అదేవిధంగా 1858 భారత ప్రభుత్వ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా మరియు వైస్రాయ్ లార్డ్ కానింగ్. ఏంటి తేడా అనేది మనకు బిట్టు ఒకసారి ఆలోచిద్దాం. ఇప్పుడు ఈ సెషన్లో స్వతంత్ర భారత మొదటి గవర్నర్ జనరల్ ఎవరు అని అడిగారు, రాజగోపాలాచారి. దాని బ్యాక్ డ్రాప్ సంబంధించిన వివరాలు కూడా మనం తెలుసుకోవాలి. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ మొట్టమొదటిగా బ్రిటిష్ వారు భారతదేశం వచ్చిన తర్వాత 3 ప్రాంతాలలో, అంటే మద్రాస్ గవర్నర్ సపరేట్గా, కలకత్తా గవర్నర్ సపరేట్గా, అదేవిధంగా బొంబాయి గవర్నర్ సపరేట్గా ఉండి పరిపాలిస్తున్నారు. కానీ ఈ మద్రాసు గవర్నర్ని, బొంబాయి గవర్నర్ని ఇద్దరిని బెంగాల్ గవర్నర్ కిందకి తెస్తూ 1773లో ఒక చట్టం తీసుకురావడం జరిగింది. దాన్ని రెగ్యులేటింగ్ యాక్ట్ అంటారు. అప్పుడు వారన్ హేస్టింగ్ గారిని నియమించడం జరిగింది. కాబట్టి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అంటే వారన్ హేస్టింగ్. ఓకేనా? రైట్. బెంగాల్ అనేది వారణ ఉంటుంది, ఒక పక్కన ఉంటుంది అనమాట, ఒక వారణ ఉంటుంది. కాబట్టి వారన్ హేస్టింగ్ అంటే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తర్వాత 1833లో మొత్తం భారతదేశాన్ని మొత్తాన్ని కలిపి, అంటే బెంగాల్ సపరేట్ కాకుండా మొత్తాన్ని కలిపి విలియం బెంటింగ్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా నియమించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇండియాని వాళ్ళు ఒక బెండ్ ఎత్తేసినారు బ్రిటిష్ వాళ్ళు. సో బెంటింగ్ అటు గుర్తుపెట్టుకోండి. సో మొత్తాన్ని వాళ్ళు బెండ్ చేసేసారు, మన భారతదేశం మొత్తాన్ని వాళ్ళు గుప్పిట్లోకి తెచ్చుకున్నారు, బెంటింగ్. నెక్స్ట్ అదేవిధంగా మనము దాని తర్వాత మనం ఏం చేసాము, 1857 తిరుగుబాటు చేసాం. ఎప్పుడైతే మనం తిరుగుబాటు చేసామో ఆటోమేటిక్గా వాళ్ళలో ఒక రకమైనటువంటి భయం వచ్చింది. దానితో వాళ్ళు ఏం చేశారంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాతో పాటు వైస్రాయ్ అనే ఒక పదాన్ని క్రియేట్ చేశారు. ఒక పోస్ట్, అంటే ఒక క్యాండిడేట్ వైస్రాయ్ అనే పదం క్రియేట్ అయింది. అంటే ఏంటంటే 50% భారతదేశాన్ని ఆక్రమించారు, ఇంకొక రిమైనింగ్ 50% స్వతంత్ర రాజ్యాలుగా ఉన్నాయి. స్వతంత్ర రాజ్యాలుగా ఉన్నప్పుడు చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్నాయి. ఇప్పుడు నైజాం ప్రభువులు ఒక రాజ్యం, జునాగఢ్ ఒక రాజ్యం, అలా చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్నాయి. ఆ రాజ్యాలకి స్వదేశీ రాజులు ఉన్నారు. మరి ఆ రాజులకి ఒక బాస్ లాగా అనమాట వైస్రాయ్ అంటే. దీన్ని రాజ్య ప్రతినిధి, రాజ్యాలకి ప్రతినిధి అనొచ్చు వైస్రాయ్ అనే పదానికి. అప్పుడు ఎవరున్నారంటే కానింగ్. సో 57 తిరుగుబాటు తర్వాత ఇంకా భారత ప్రభుత్వ చట్టం తీసుకొచ్చి కానిచ్చారు, ఇంకా అన్ని ప్రయత్నాలు కానిచ్చారు. సో కానింగ్ అట్లా గుర్తుపెట్టుకోండి. సో వారన్ హేస్టింగ్, బెంటింగ్, కానింగ్ ఇలా గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ బిట్, వివిధ నాగరికతలు ప్రాంతాలు అంటే ఏ దేశాలు ఉన్నాయి? పెకింగ్ నాగరికత బీజింగ్ అంటే చైనా ప్రాంతంలో వృద్ధి చెందింది. మెసపటోనియా నాగరికత ఇరాక్ ప్రాంతంలో. అదేవిధంగా హాలండ్ నాగరికత నెదర్లాండ్స్ పీపుల్ని డచ్ పీపుల్ అని కూడా అంటారు. డచ్ పీపుల్ అంటే నెదర్లాండ్ పౌరులు అని అర్థం. పర్షియా నాగరికత ఇరాన్ ప్రాంతంలో వృద్ధి చెందింది. సో మీరు రాయబోయేటువంటి డిఎస్సి అభ్యర్థులందరూ కూడా ఈ నాగరికతలు ప్రాంతాలు ఒకసారి చూసుకోండి.
కోడ్ లాంగ్వేజ్ లాగా సింధు నాగరికత ఎక్కడ, అదేవిధంగా ఈజిప్షియన్ నాగరికత ఎక్కడ వృద్ధి చెందింది. సో ఇవన్నీ కూడా ఒకసారి మొత్తం వివరంగా ఒకసారి చూసుకోండి ఈ బ్యాక్ డ్రాప్లో. నెక్స్ట్, నాయర్ శ్రీ చిత్రం గీసింది ఎవరు అని అడిగారు. రాజా రవివర్మ ఆన్సర్. సో ప్రసిద్ధ చిత్రాలు కొన్ని ఉంటాయి. సో ఈ చిత్రాల గురించి మీరు ఒకసారి తెలుసుకోవాలి చారిత్రకంగా. నాయర్ శ్రీ చిత్రం, ఓకేనా. నెక్స్ట్, ఈ నాయర్ శ్రీ చిత్రం అనేది కేరళలో నాయర్లు అనే ఒక సపరేట్ వర్గం ఉంది. సో ఈ నాయర్లు స్త్రీలు ఎలా ఉంటారు, వాళ్ళ వేషధారణ ఎలా ఉంటుంది అని రాజా రవివర్మ గారు ఒక చిత్రం గీయడం జరిగింది. నెక్స్ట్, మోనాలిసా చిత్రం ఎవరు గీశారు, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా మీరు కొద్దిగా తెలుసుకోవాలి. నెక్స్ట్, ఇండియాలో మౌలిక వసతుల కల్పనకు ఏ రకమైన బాండ్లను వరల్డ్ బ్యాంక్ విడుదల చేసింది? 2014లో విడుదల చేశారు. ఇది ఇండియాలో మౌలిక వసతుల కల్పన కోసం మసాలా బాండ్లను విడుదల చేసింది వరల్డ్ బ్యాంక్. మసాలా బాండ్లు ఇండియన్ ఎకనామీ డెవలప్ అవ్వడం కోసం, మసాలా దినుసుల ద్వారా ఆదాయాన్ని సంపాదించుకోవడం కోసం ఈ మసాలా దినుసుల బాండ్లని విడుదల చేయడం జరిగింది. ఐఎఫ్సి నుంచి ఈ పదం ఉద్భవించింది, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ కోడ్. నెక్స్ట్, పేజ్ నెంబర్ 2 చూడండి. పిఎం స్వానిధి ఎవరి కోసం అని అడిగారు. ఇది మన కేకేసీ ఫర్ యూలో క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. సో పిఎం స్వానిధి ఎవరి కోసం అంటే వీధి వ్యాపారుల కోసం. జూన్ 2020లో దీన్ని ప్రారంభించారు. ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా ఏర్పాటు చేశారు. 10,000 రూపాయల నుంచి దాదాపు రెండో విడతలో 20,000, అదేవిధంగా 50,000 వరకు రుణం ఇస్తారు. దీనిపైన వడ్డీ 7% వరకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. సో పిఎం స్వానిధి అనేది ఎవరి కోసం అని అడిగారు బిట్టు, వీధి వ్యాపారాల కోసం, ఓకేనా. రైట్, ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా దీన్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ బిట్ చూద్దాం. 3వ అతిపెద్ద సెల్ ఫోన్ ఎగుమతి దేశం ఏది అని అడిగారు. సో 3వ అతిపెద్ద సెల్ ఫోన్ ఎగుమతి దేశం భారతదేశం. మొదటిది అమెరికా, 2 జపాన్, 3 ఇండియా. ఇప్పుడు మనందరి చేతుల్లో సెల్ ఫోన్లు బాగున్నాయి కదా. సో ఈ సెల్ ఫోన్లు ఎక్కువ ఉత్పత్తి చేసి ఎగుమతి చేస్తున్న దేశాలలో 3వ దేశం భారతదేశం. మరియు సముద్ర ఉత్పత్తుల్లో భారతదేశం 4వ స్థానంలో ఉంది. మరి పెట్రోల్ ఉత్పత్తులు, అదేవిధంగా సుగంధ ద్రవ్యాల ఉత్పత్తుల్లో మన స్థానం ఏంటో కామెంట్ చేయండి. నెక్స్ట్ మన కేకేసీ ఫర్ యూ సెప్టెంబర్ 2024 మ్యాగజైన్లో పీడిఎఫ్లో పేజ్ నెంబర్ 2 చూడండి. ఒలింపిక్ గురించి డేటా ఇవ్వడం జరిగింది. ఆ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. ఆ బిట్ ఇచ్చారు. ఇప్పుడు ఒలింపిక్ వలయాలు 5 ఉన్నాయి, అవి వేటికి గుర్తు అని అడిగారు. సో ఒలింపిక్లో 5 వలయాలు ఉంటాయి. ఈ 5 వలయాలు 5 రంగులు రిప్రజెంట్ చేస్తాయి. సో ఈ 5 వలయాలు 5 ఖండాలకి గుర్తు. 5 ఖండాలకి గుర్తు. ఒక అతను నన్ను అడిగాడు, ఉండేది 7 ఖండాలు లేదా 6 ఖండాలు కదా, ఇదేంది ఇది 5 ఖండాలు అంటున్నాడు, కాబట్టి మీరు తప్పు చెప్తున్నారు అన్నాడు. కానీ వాస్తవంగా అయితే ఒలింపిక్లో అమెరికాని ఒకే ఖండంగా తీసుకున్నారు. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా కలిపి ఒకటిగా తీసుకున్నారు. అందువల్ల ఆసియా, యూరప్, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అమెరికా ఈ 5 ఖండాలకు గుర్తుగా తీసుకోవడం జరిగింది. అంటార్కిటికాలో మనుషులు లేరు కాబట్టి దాన్ని ఖండంగా గుర్తించిన, అది మంచు ఖండంగా గుర్తించిన భౌగోళికంగా మనకు ఒలింపిక్స్లో మాత్రం 5 ఖండాలు గుర్తుగా 5 వలయాలు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మీరు కేకేసీ ఫర్ యూ సెప్టెంబర్ 2024 మ్యాగజైన్లో ఒలింపిక్స్ డేటా మొత్తం ఉంది, దాంట్లో ఒకసారి చూసుకోండి. ఒలింపిక్స్ పైన బిట్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్, డిఆర్డిఓ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అడిగారు. న్యూఢిల్లీలో ఉంది, న్యూఢిల్లీ. సో ఇది కూడా మనం కేకేసీ ఫర్ యూలో క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. డిఆర్డిఓ ప్రధాన కార్యాలయం. ఇప్పుడు మనకు ఆయుధాలు ఉత్పత్తి చేయడం, ఆయుధాలను కొత్త రకం ఆయుధాలను తయారు చేయడం అంతా కూడా డిఆర్డిఓ తీసుకుంటుంది. డిఆర్డిఓ ఫుల్ ఫామ్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ పేజ్ నెంబర్ 3 తీసుకోండి. మొదటి మహిళా గవర్నర్ సరోజిని నాయుడు, మొదటి మహిళా కమిషన్ చైర్మన్ జయంతి పట్నాయక్, మొదటి మహిళా సీఎం సుచేత కృపలాని, మొదటి మహిళా జెట్ పైలట్ భావనాకాంత్, అవని చతుర్వేది, మోహనా సింగ్. సో వీళ్ళు ముగ్గురు కూడా జెట్ పైలట్స్, మొదటి మహిళా జెట్ పైలట్స్. సో భావనాకాంత్ ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ బిట్టు జతపరచుట్లో అడిగారు. సో మీరు మొదటి మహిళా గవర్నరు, మొదటి మహిళ కాకుండా మొదటి జెంట్ అని అట్లాంటివి మొదటి అనే అంశం ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఒకసారి చూసుకోండి. ఓకే. నెక్స్ట్
కొన్ని కవుల కావ్యాలు కానీ నవలలు కానీ వాటి పేర్లు ఇచ్చి వాళ్ళ కవుల పేర్లు అడిగారు. చదువు నవల ఎవరు రాశారు? చదువు నవల కొడవటిగంటి కుటుంబరావు. బసవపురాణం కావ్యం రచించింది ఎవరు? పాల్కురికి సోమనాథుడు. సో ఈ బిట్ కూడా అడగడం జరిగింది. నెక్స్ట్ మన కేకేసి ఫర్ యూలో క్లాస్లో డిస్కస్ చేసిన బిట్ ఇచ్చారు. జిఎస్టి ప్రారంభించినటువంటి సంవత్సరం ఏంటి అని అడిగారు. 2017 జూలై 1. జిఎస్టి అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఈ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటే దేశమంతా ఒకే ట్యాక్స్ ఉండాలి అని అర్థం. సో మొదటి రాష్ట్రం దీన్ని ప్రారంభించినటువంటి మొదటి రాష్ట్రం అస్సాం. జిఎస్టిని ప్రారంభించిన మొదటి రాష్ట్రం అస్సాం. 101వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంటు దీన్ని 2016 ఆగస్టులో ఆమోదించడం జరిగింది. మొదటి జిఎస్టి కౌన్సిల్ చైర్మన్ అరుణ్ జైట్లీ గారు అప్పటి ఫైనాన్స్ మినిస్టర్, ఆర్థిక శాఖ మంత్రి. ప్రస్తుతం జిఎస్టి కౌన్సిల్ చైర్మన్ ఎవరంటే నిర్మలా సీతారామన్. ఎందుకంటే ప్రస్తుతము ఆమె ఆర్థిక శాఖ మంత్రి కాబట్టి. నెక్స్ట్ జిఎస్టి అమలు లేని రాష్ట్రం ఏదంటే జమ్మూ కాశ్మీర్. మొదట్లో అమలు లేని రాష్ట్రం ఇది. ఇప్పుడు అన్ని కేంద్రపాలిత ప్రాంతాలకి జిఎస్టి వర్తిస్తుంది కాబట్టి, సో జమ్మూ కాశ్మీర్ కూడా కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి ఇప్పుడు జిఎస్టి అమలు లేని రాష్ట్రం ఏదంటే 0, ఏది లేదు. అన్నిట్లో జిఎస్టి అమల్లో ఉంది. అన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో జిఎస్టి అమల్లో ఉంది. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది మొదట్లో అమల్లో లేని రాష్ట్రం జమ్మూ కాశ్మీర్. బిట్టి ఎలా అడుగుతున్నాడో మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ జిఎస్టి అని ఎవరిని అంటారంటే ఏబి వాజ్పేయి గారిని అంటాం. ఏబి వాజ్పేయి గారు ఉన్నప్పుడే దీనిపైన పార్లమెంట్లో చర్చించడం జరిగింది. కానీ అప్పుడు మనకు ఇది అమలు కాలేకపోయింది. సో ఏదైనా ఒక వస్తువు తీసుకుంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ట్యాక్స్ ఉంటుంది. సో అలా ఉండకూడదు. దేశం మొత్తం మీద ఒకే ట్యాక్స్ ఉండాలి. ప్రతి ట్యాక్స్ డిజిటలైజ్గా ఉండాలి, అందరికీ తెలిసే విధంగా ఉండాలి అని ఆయన పార్లమెంట్లో ఉపన్యసించడం జరిగింది దానిపైన. నెక్స్ట్ పేజ్ నెంబర్ 4. ఈ బిట్టు కేకేసి ఫర్ యూ జనవరి 2025 మ్యాగజైన్లో పేజ్ 21 ఉంది. పేజ్ 21లో ఉంది. 2024 డిసెంబర్ 11న అభిశంసనం ద్వారా తొలగించబడిన దేశ అధ్యక్షుడు ఎవరు అని. దక్షిణ కొరియా అధ్యక్షుడు ఇన్ సుక్యూల్ అనే ఆయన్ని అభిశంసనం ద్వారా తొలగించారు. మార్షల్ లా వాళ్ళ దేశంలో ప్రకటించినందుకు గాను ఆయన్ని తొలగించడం జరిగింది. నెక్స్ట్ బిట్టు కేకేసి ఫర్ యూలో జూన్ 2025 పేజ్ 12వ పేజీలో ఉంది. ఇస్రో 101వ ప్రయోగం ఇది విఫలమైంది, కానీ దీని గురించి బిట్ అడుగుతారని క్లాస్లో కూడా నేను చెప్పడం జరిగింది. సో ఇప్పుడు అడిగారు. పిఎస్ఎల్వి C61 ద్వారా EOS 09ని ప్రయోగించడం జరిగింది. పిఎస్ఎల్వి ద్వారా 63వ ప్రయోగం ఇది. పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. ఇది ఇస్రో యొక్క గెలుపు గుర్రం అంటాం. అంటే దీంట్లో దాదాపు 100 ప్రయోగాలు చేస్తే 98% సక్సెస్ అయినాం. అంటే 100% చేస్తే 98% సక్సెస్ అయినాం. 3 ప్రయోగాలు మాత్రమే విఫలమయ్యాం. సో ఇప్పుడు 63వ ప్రయోగం చేశాం, ఇది విఫలమైంది. సో 2025 మే 18న ఈ ప్రయోగం చేయడం జరిగింది. సో అది విఫలమైంది. ఇస్రో చైర్మన్ వి నారాయణ్ ఈ విషయాన్ని ప్రకటించారు. సో భూమి పరిశీలన కోసం ఈ ప్రయోగం చేయడం జరిగింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ బిట్ ఆర్బీఐ గవర్నర్ ఎవరు? ఇది కూడా మన కేకేసి ఫర్ యూలో మార్చ్ 2025 పేజ్ 21లో ఉంది. సో మ్యాగజైన్ ఒకసారి చెక్ చేసుకోగలరు మీరు. ఆర్బీఐ గవర్నర్ ఎవరు? సంజయ్ మల్హోత్రా. నెక్స్ట్ ప్రాథమిక హక్కుల కమిటీ చైర్మన్ ఎవరు? ఇది కూడా మనం కేకేసి ఫర్ యూ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. క్లాస్లో అంటే అర్థం ఏంటంటే మనం లెసన్ చెప్తూ ఉంటే వీడియోలో మనం మీరు విన్నట్టయితే ఈ పాయింట్ నేను డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇది అంశం. ప్రాథమిక హక్కుల కమిటీ చైర్మన్ ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. మన భారత రాజ్యాంగ సభ ఏర్పడిన తర్వాత ఒక్కొక్క అంశానికి ఒక్కొక్క కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రాథమిక హక్కులకి ఒక కమిటీ, అదేవిధంగా ఆదేశ సూత్రాలకు ఒక కమిటీ, రాష్ట్రాల యూనియన్లకి ఒక కమిటీ, ఇలా కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ కమిటీ చైర్మన్ ఎవరంటే ప్రాథమిక హక్కుల కమిటీ చైర్మన్ సర్దార్ వల్లభాయ్ పటేల్. నెక్స్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ పుస్తక రచయిత ఎవరు? లియో టాల్స్టాయ్. గాంధీ గారిని ప్రభావితం చేసినటువంటి పుస్తకం ఇది. మనము ఇది కూడా క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. కేకేసి ఫర్ యూ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. లియో టాల్స్టాయ్. మీ కోడ్ కూడా చెప్పాను. కింగ్ అంటే అడవికి కింగ్ ఎవరు? సింహం. సో కింగ్ అంటే
కింగ్కి ఇంకొక పేరు కూడా ఉంది, లయన్కి లియో, లియో అని అంటారు. లియో అంటే లయన్ అని అర్థం. లియో అన్న లయన్ అన్న ఒకటే. సో లయన్ అలా గుర్తుపెట్టుకోవడానికి చెప్పా. లియో టాల్స్టాయ్, కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ. మరి గాంధీ గారిని ప్రభావితం చేసిన ఇంకొక రచన ఉంది, రస్కిన్ బాండ్ రాసినారా ఆ పుస్తకాన్ని, జాన్ రస్కిన్ బాండ్. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా డేవిడ్ థారో రాసినటువంటి సివిల్ డిసోబీడియన్స్ ఈ గ్రంథం కూడా గాంధీ గారిని ప్రభావితం చేసింది. సో కింగ్డమ్ ఆఫ్ గాడ్ విత్ ఇన్ యూ అనే పుస్తకం, సివిల్ డిసోబీడియన్స్ అనే పుస్తకం, ఇవి రెండు కూడా గాంధీ గారిని బాగా ప్రభావితం చేశాయి. నెక్స్ట్ పేజ్ నెంబర్ 5. మొదటి జాతీయ భద్రతా సలహాదారు ఎవరు? ఇది కూడా మనం కేకేసీ ఫర్ యూ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. కార్తికేయ నాలెడ్జ్ సెంటర్. బ్రిజేష్ మిశ్రా. మొదటి జాతీయ భద్రతా సలహాదారు ఎవరు? బ్రిజేష్ మిశ్రా. ప్రస్తుతం ఎవరు ఉన్నారు? అజిత్ దోబాల్. నెక్స్ట్ బిట్. 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభ ఎక్కడ జరిగింది? విజయవాడలో జరిగింది. ఎప్పుడు? 2024 డిసెంబర్ 28-29 తేదీల్లో జరిగింది. కేబిఎన్ కళాశాల ప్రాంగణంలో, విజయవాడలో ఉన్నటువంటి కేబిఎన్ కళాశాల ప్రాంగణంలో జరిగింది 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభ. నెక్స్ట్ బిట్ కేకేసీ ఫర్ యూ క్లాస్లో మనం డిస్కస్ చేయడం కూడా జరిగింది. రాష్ట్రపతి పాలనలో బడ్జెట్ ప్రవేశపెట్టే అధికారం ఎవరికి కలదు? మనం బడ్జెట్ అంశాలు ఫిబ్రవరి క్లాసులో చెప్పడంలో జరిగింది. ఇది బడ్జెట్ ప్రవేశపెడతారు. బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఏదైనా ఒక రాష్ట్రానికి రాష్ట్రపతి పాలన విధించినట్లయితే అక్కడ ప్రభుత్వం ఉండదు కదా. చాలా మంది ఆప్షన్ గవర్నర్ పెడతారు, లేదా రాష్ట్రపతి పెట్టాడు కాబట్టి రాష్ట్రపతి ఆ బడ్జెట్ ప్రవేశపెడతారు అని అంటారు. కానీ అది తప్పు. సో బడ్జెట్ ఎవరు ప్రవేశపెడతారంటే పార్లమెంట్, అంటే లోక్సభ. స్పెషల్గా చెప్పాలంటే లోక్సభ. మనకు ఆప్షన్స్లో ఇక్కడ పార్లమెంట్ అని ఇచ్చారు. సో పార్లమెంట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో లోక్సభని స్పెషల్గా ఇచ్చుంటే మాత్రం లోక్సభ ఆన్సర్. నెక్స్ట్ బిట్ కేకేసీ ఫర్ యూ మార్చ్ 2025 పేజ్ నెంబర్ 15లో ఉంది ఆ బిట్. బేటీ బచావో బేటీ పడావో పథకం అమలు అయ్యాక సెక్స్ రేషియో అట్ బర్త్, ఎస్ఆర్బి సెక్స్ రేషియో అట్ బర్త్ నివేదిక 1918 నుండి ఎంతకి పెరిగింది అని అడిగారు. సో 2023-24 లెక్కల ప్రకారం 930కి పెరిగింది అనేది కరెక్ట్ ఆన్సర్. సో 1000 మంది బాలురికి గాను 930 మంది బాలికలు జన్మించారు. సో బేటీ బచావో బేటీ పడావో అనేది బాలలకు సంబంధించింది కాబట్టి, సో బేటీ బచావో అంటే ఆడపిల్లల్ని కాపాడండి, రక్షించండి, ఆడపిల్లల్ని చదివించండి అని అర్థం. 2014లో ఈ పథకాన్ని ప్రారంభించారు. సో దీని గురించి మనం డిస్కస్ చేయడం కూడా జరిగింది. సో ఇవన్నీ కూడా. సో ఇక్కడ ఓవరాల్గా కేకేసీ ఫర్ యూ కార్తికేయ నాలెడ్జ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్లో వచ్చినటువంటి పీడిఎఫ్ మెటీరియల్లోనూ అదేవిధంగా క్లాసుల్లోనూ చెప్పిన బిట్లలో దాదాపు 20 బిట్లకు గాను 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 బిట్లు, దాదాపు 51%, 60% బిట్లు మనకు రావడం జరిగింది. కాబట్టి ఇక ఫర్దర్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఇంకనూ ఫాలో అవ్వకపోతే దయచేసి ఈ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని చదవండి. మీకు 60% అష్యూరెన్స్ ఇవ్వగలం. సో రిమైనింగ్ సెషన్స్ పైన కూడా బిట్లు, కరెంట్ అఫైర్స్ బిట్లు వీడియో చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఆ వీడియోస్ని కావాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అందరికీ ఆల్ ది బెస్ట్. ఈరోజు ఎగ్జామ్ రాసే వాళ్ళకి కూడా ఆల్ ది బెస్ట్. అందరూ బాగా రాయండి. ఫర్దర్ ఎగ్జామ్స్ ముఖ్యంగా ఎస్జిటీలు ఆల్ టాపిక్స్ని ఒకసారి డిస్కస్ చేసుకోండి. అన్నీ కూడా 17 లేదా 13 తేదీ నుంచి స్టార్ట్ అవుతున్న ఎస్జిటి ఎగ్జామ్స్. సో జీకే కరెంట్ అఫైర్స్లో ఎక్కువ స్కోర్ చేయడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.